నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఇప్పుడు మనము పిచ్చిరెడ్డిపల్లి పిఆర్ కొట్టాల అనే ఊర్లో ఉన్నాము. ఇది వచ్చి ఎగుపల్లి దగ్గరలో ఉంది, 2 కిలోమీటర్లు ఎగుపల్లికి. మనము ఇక్కడ వెంకటరమణ స్వామి దేవస్థానానికి వచ్చినాము. వైకుంఠ ఏకాదశి రోజు అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహిస్తారు. ఈ దేవస్థానము రామగిరి మండలము సత్యసాయి జిల్లాలో ఉంది. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఎన్ఎస్ మురళీకృష్ణ అని. ఇంతకుముందు ఎన్ నానే గ్రేట్ అని మన ఛానల్ పేరు ఉండేది. ఇప్పుడు ఆ పేరు లేదు, తీసివేశాను. ఇప్పుడు పేరు మార్చడం వల్ల ఎన్ఎస్ మురళీకృష్ణ అని నేను పేరు పెట్టుకున్నాను. రండి ఈ దేవస్థానం గురించి, విశిష్టత గురించి మనం తెలుసుకుందామండి. ఈ దేవస్థానం పిఆర్ కొట్టాలకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఒక గుట్ట. ఆ గుట్టలో మనకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం మనకు దర్శనమిస్తుంది. విశాలమైన స్థలంలో ఈ దేవస్థానం ఉంది. మనం ఈ దేవస్థానం చరిత్ర గురించి తెలుసుకుందామండి, రండి. ఈ దేవస్థానం చుట్టూ పంట పొలాలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. చూడండి, ఈ బండ ఉంది కదా, ఆ రాయి కిందే దేవుడు ఉద్భవించినాడంట. మనం ఆ దేవస్థానాన్ని, ఆ దేవుణ్ణి చూపించే ప్రయత్నం మనం చేద్దామండి. ఈ దేవస్థానంలోనే మూల విగ్రహము ఉద్భవించినదని చెబుతారు. మనం ఆ వివరాలను తెలుసుకుందామండి, రండి. పూర్వం 500 సంవత్సరాల క్రితం కొంతమంది రైతులు ఇక్కడ ఉన్న గుట్టలాంటి భూమిని చదును చేయడం కోసం వస్తారంట, పంట పెట్టుకోవడానికి. అప్పుడు అక్కడ ఉన్న రాళ్లను, గుండ్లను ఎత్తి చదును చేయడం ప్రారంభిస్తారు రైతులు. ఇప్పుడు ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అప్పట్లో, అందులో ఒక గుండు మాత్రము రైతులని ఇబ్బంది పెడుతుందంట. ఏ విధంగానంటే, వారు ప్రతిరోజు పక్కకి తోయడము, ఆ గుండు మళ్ళీ అదే స్థలానికి రావడము, ఇలా ప్రతిరోజు ఇబ్బంది పెట్టడంతో ఒకరోజు రైతులు ఆలోచన చేస్తారనమాట, ఎందుకని ఇలా అవుతుంది అని. అప్పుడు ఒక రైతుకి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నాయనా, నేను ఆ గుండు కింద ఉద్భవించినాను, నన్ను పూజించండి, మీకు మంచి జరుగుతుందని చెప్తారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరంగా అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి పూజలను అందుకుంటున్నాడు. ఆ 1000 నామాల వాడు ఆ శ్రీనివాసుడు. ఇది ఈ దేవస్థానానికి సంబంధించి ఒక చిన్న చరిత్ర. ఈ దేవస్థానాన్ని ఈ మధ్య రాతి కట్టడంతో కట్టించినారు, చాలా బాగుంది. ఈ దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసినాడు. ఈ దేవస్థానాన్ని భక్తులు, దాతలు, తర్వాత ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేరి ఈ దేవస్థానాన్ని కట్టించినారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున చాలా అద్భుతంగా పూజలు నిర్వహించినారు. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇక్కడ అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేసినారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం వేల సంఖ్యలో భక్తులు వస్తూ వెళుతుంటారు. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.